హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక సర్ప్రైజ్ అన్బాక్సింగ్ తీసుకొచ్చాను. గూగుల్ పిక్సెల్ 7a. చాలామంది నన్ను అడిగిన అన్బాక్సింగ్, అన్న పిక్సెల్ 7a అన్బాక్సింగ్ చేయండి అని చెప్పి. సో ఇది నేను కొనలేదు, మా ఫ్రెండ్ కొన్నారు. తను ఒక 1 day ఇచ్చారు మనకి రివ్యూ కోసం. నేను దీన్ని అన్బాక్సింగ్ చేశాను అండ్ నిన్నటి నుంచి దీన్ని వాడుతున్నాను. అండ్ ఈరోజు దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్, కొన్ని మైనస్ పాయింట్స్ షేర్ చేస్తాను. ఇది ఒక చిన్నపాటి రివ్యూ అనుకోండి, 1 day నుంచి యూజ్ చేస్తాను కాబట్టి ఒక మినీ రివ్యూ అనుకోండి, ఒక మోస్తారు రివ్యూ అనుకోండి. ఫోన్ ఎలా ఉందనేది మీకు చెప్తాను. దీన్ని తీసుకోవచ్చా లేదా, ఎప్పుడు తీసుకోవాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది మన ఇండియాలో అరౌండ్ 44,000కి లాంచ్ అయింది విత్ కార్డ్ ఆఫర్తో, విత్ హెచ్డిఎఫ్సితో అరౌండ్ 40,000కి వస్తుంది. సో ఈ బడ్జెట్లో దీన్ని తీసుకోవచ్చా లేదని చాలామంది అడుగుతున్నారు. ఈ బడ్జెట్లో డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు వద్దు, మీరు బిగ్ బిలియన్ డేస్ వరకు వెయిట్ చేయండి, అరౌండ్ 30,000కి వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు కొనుక్కోండి ఫోను. ఆ బడ్జెట్లో ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ ఫోన్ అనమాట. స్ట్రైట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ సేల్స్ వరకు ఆగండి. అప్పటి వరకు ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అవ్వండి, ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. అండ్ బాక్స్ పైన మనకి పిక్సెల్ 7a అని రాసి ఉంటుంది. అఫ్కోర్స్ గూగుల్ ఫోన్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి డిజైన్ కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ వివిధ భాషల్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి డీటెయిల్స్ కొన్ని ఉన్నాయి. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది. సో మన దగ్గర ఉన్న కలర్ అయితే ఇదనమాట. అండ్ లోపల మీకు ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, టైప్ సి టు టైప్ సి. అండ్ ఒక యూఎస్బి డాంగిల్కి సంబంధించిన మనకి ఇది పెన్ డ్రైవ్, ఓటీజీ పెన్ డ్రైవ్కి ఉపయోగపడే ఒక చిన్న డాంగిల్ అయితే వీళ్ళు ఇచ్చారనమాట. సో అవి బాక్స్లో వచ్చేది. ఛార్జర్ రాదు. ఈ ఫోన్ మీకు 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మీరు ఎనీ షామీది కానీ లేదంటే రియల్మీది కానీ ఏదైనా 18 వాట్స్ ఛార్జర్ ఆన్లైన్లో కొనుక్కోండి, అది సపోర్ట్ చేస్తుంది. ఇంకేదైనా మంచి బ్రాండెడ్ వెళ్దాం అనుకుంటే స్టఫ్ కూలు, వీళ్ళు ఏఎంఎక్స్ ఛార్జర్లు ఇవి ఉంటాయి, వాళ్ళే కూడా బంద్ చేస్తాయి. వీళ్ళది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. నన్ను అడిగితే మీరు స్టఫ్ కూల్ కానీ ఏఎంఎక్స్ కానీ లేదంటే షామీకి సంబంధించినవి కానీ కొంచెం తక్కువ ప్రైస్లో ఉంటాయి, అవి తీసుకోండి సరిపోద్ది. ఆల్మోస్ట్ సేమ్ రేటింగ్, క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ కాబట్టి ఆల్మోస్ట్ దగ్గరగా సేమ్ ఉంటుంది అనమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది దీనికి సంబంధించి ఛార్జర్ డీటెయిల్స్ అనమాట. అండ్ కమింగ్ టు ద ఫోన్, ఈ ఫోన్ మీకు 6.1 ఇంచెస్తో వస్తుంది. చాలా చిన్న డిస్ప్లే, మినీ ఫోన్ అనమాట. చాలామందికి నచ్చని సైజు, కాకపోతే నాకు నచ్చే స్క్రీన్ సైజు 6.1 ఇంచెస్. ఇది చాలా చిన్న ఫోను. అండ్ కాకపోతే ఈ ఫోన్లో చిన్న ఫోన్ కానీ కొంచెం మందం ఎక్కువ ఉంటుంది, దీనికి కొంచెం మందంగానే ఉంది. ఎందుకంటే ఇది 9mm థిక్నెస్తో వస్తుంది. మీరు ప్రీవియస్ జనరేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే పిక్సెల్ 4a అరౌండ్ 8.4mm అనుకుంటా. అండ్ మీకు పిక్సెల్ 6a అరౌండ్ 8.5mm అనుకుంటా. ఇది 9mmతో వచ్చింది. ఇది కొంచెం మందంగా ఉంది. చేతిలో పట్టుకున్నప్పుడు హ్యాండీగానే ఉంటుంది, కానీ రెగ్యులర్ మనం ఇప్పుడు ఆల్రెడీ వాడుతున్న ఏవైతే కొన్ని వేరే బ్రాండ్లకు సంబంధించిన ఫోన్లు అబ్జర్వ్ చేస్తే అవి 7mm, 7.1mm ఇలాంటివి చాలా చిన్న సైజులో వస్తున్నాయి కాబట్టి అవి చాలా పల్చగా అనిపిస్తాయి. ఇది కొంచెం మందంగా అనిపిస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ రెండో పాయింట్, ఈ ఫోన్ మీకు చాలా కాంపాక్ట్గా ఉంటుంది. చిన్న ఫోన్ కాబట్టి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఓవరాల్గా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా మంచిగానే ఉంది. చేతులు మాత్రం చాలా హ్యాండీగా ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఇది మాత్రం చాలా మంచి విషయం అనమాట. ఇది దీనికి డిజైన్లో మనం చూడాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ మీకు బ్యాక్ సైడ్ 2 కెమెరాలు కనిపిస్తాయి, 64 మెగాపిక్సెల్ అండ్ 13 మెగాపిక్సెల్. రెండు కూడా చాలా యూస్ఫుల్ కెమెరాస్. గూగుల్ కెమెరాల గురించి మనం సపరేట్గా ఒక వీడియో చేసుకున్న ఒక రోజు పట్టుద్ది, అందుకని దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటాయి. అండ్ ఒక ఫ్లాష్ లైట్, గూగుల్ బ్రాండింగ్. ఇది మీకు మెటల్ ఫ్రేమ్తో వస్తుంది, బ్యాక్ సైడ్ గ్లాస్తో వస్తుంది. అండ్ టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. అండ్ ఇయర్ పీస్లో రెండో స్పీకర్ ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ రకర్స్. కొంచెం డిఫరెంట్ డిజైన్. జనరల్గా ఏంటంటే మనకి వాల్యూమ్ బటన్స్ ఏమో పైన ఉంటాయి, పవర్ బటన్ ఏమో కింద ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ గూగుల్ పిక్సెల్లో మాత్రం పవర్ బటన్ పైన ఉంటుంది, వాల్యూమ్ బటన్స్ ఏమో కిందకు ఉంటాయి. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే రెగ్యులర్ ఫోన్స్ వాడి వాల్యూమ్ బటన్ని పవర్ బటన్ అనుకుని ప్రెస్ చేస్తూ ఉంటారు. నేను కూడా నిన్నటి నుంచి అలాగే ప్రెస్ చేస్తున్నాను. ఇది కొంచెం ఆడ్ డిజైన్తో వస్తుంది. అండ్ బాటమ్ సైడ్ మీకు స్పీకర్స్, అలాగే మీకు టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. మెయిన్ మైక్రోఫోన్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ చేసి ఉంటుంది అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది. ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. సో ఇది డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, ఈ ఫోన్ మీకు 6.1 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఓఎల్ఈడి స్క్రీన్తో వస్తుంది. స్క్రీన్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. డేలైట్ కండిషన్లో కూడా ఎక్సలెంట్ బ్రైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు కూడా చాలా నీట్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఈ ఫోన్ డిస్ప్లే గురించి మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దీని బెజల్స్ మాత్రం చాలా అగ్లీగా ఉన్నాయి. స్ట్రైట్
రైట్ ఆన్సర్ అనమాట. చాలా అగ్లీగా చాలా పెద్దగా ఇచ్చారు వీళ్ళు. ఇంత పెద్ద బ్రాండ్ వీళ్ళు ఈ బడ్జెట్లో దీన్ని ఇలా ఎందుకు తీసుకొచ్చారో అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకున్న ఫోన్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ బెజల్లెస్ ఫోన్స్ వచ్చేస్తున్నాయి. మనం చూస్తున్న రీసెంట్గా కూడా నేను 2-3 ఫోన్స్ మీకు చూపించాను. చాలా స్లిమ్గా ఉంటాయి, బెజల్లెస్గా ఉంటాయి. కానీ దీని బెజల్స్ మాత్రం చాలా అగ్లీగా ఉన్నాయి. ఇది మాత్రం మనం ఒప్పుకోవాల్సిన పాయింట్ అనమాట. మిడిల్లో పంచ్ హోల్ కెమెరా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది, అది ఓకే. కానీ బెజల్స్ మాత్రమే దీంట్లో చాలా అగ్లీగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఒక్క సెకండ్ అలా ఆగి వాటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి, లేదంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ కమింగ్ టు ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఫోన్ కొనడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గూగుల్ కెమెరా. జనరల్గా మనం నార్మల్ ఫోన్స్లోనే గూగుల్ కెమెరా మోడ్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం, వాటిలోనే భయంకరంగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఎక్సలెంట్గా ఉంటాయి. మన ఛానల్లో గూగుల్ కెమెరా వీడియోస్ చాలా ఉంటాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ డైరెక్ట్గా గూగుల్ కెమెరా ఉన్న ఫోనే మనం వాడితే ఎలా ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. సో గూగుల్ కెమెరాస్ మాత్రం ఈ ఫోన్లో మామూలుగా ఉండవు, ఎక్సలెంట్గా ఉంటాయి. అండ్ కెమెరా క్వాలిటీ మాత్రం రియల్ లైఫ్లో మన ఫేస్ని ఎలా ఉంటుందో అలాగే చూపిస్తుంది అనమాట. అండ్ ప్రాసెసింగ్ మాత్రం చాలా బాగుంటుంది, ఇమేజ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, కలర్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ డెప్త్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఓవరాల్గా ఈ ఫోన్ మీకు ఒక చిన్నపాటి కెమెరా అనమాట. కెమెరా కోసం కావాలనుకుంటే మాత్రం ఈ బడ్జెట్లోకి వెళ్ళాలి. అది కాకుండా ఇంకా సెప్టెంబర్ సేల్స్లో మీరు కొనుక్కోవాలనుకుంటే కెమెరా ఎక్కువ ప్రయారిటీ అనుకుంటే ఎక్కువ 5-6 కెమెరాలు లేకుండా సింపుల్గా 2 కెమెరాలతో మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గూగుల్ కెమెరాస్ ఉన్న ఫోన్సే చాలా బెటర్గా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి అనమాట. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. అండ్ 64 మెగాపిక్సెల్ కెమెరాకి మీకు ఫుల్ హెచ్డీలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. మీకు 4Kలో కూడా 3060లో కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఉంటుంది. ఇది చాలా ఫోన్స్లో మీరు చూడని ఫీచర్ అనమాట. 35,000 40,000 రూపాయల ఫోన్స్ ఉన్నా కానీ మీకు 1080లోనే 30 ఫ్రేమ్స్ వరకు మాత్రమే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు చాలా బ్రాండ్స్. కానీ ఈ ఫోన్ మాత్రం మీకు 3060లో మీకు 1080లో వస్తుంది, 3060లో 4Kలో కూడా స్టెబిలైజేషన్ అనేది వర్క్ చేస్తుంది. ఈ పాయింట్ మాత్రం మీకు కెమెరా లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్యూర్గా కెమెరా మీద ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటే, ముఖ్యంగా ఈ ఫోన్ కొనుక్కునేదే కెమెరా కోసం అనుకుంటే మాత్రం ఇది మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ కెమెరా శాంపిల్స్ మాత్రం మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, చాలా న్యాచురల్గా వస్తుంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. కెమెరా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మీకు స్టెబిలైజేషన్లో కూడా 4 డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి అనమాట. మీకు రెగ్యులర్, యాక్టివ్ మోడ్ అని చెప్పి, అలాగే సినిమాటిక్ మోడ్ అని చెప్పి ఇలా కొన్ని ఉంటాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద వాటి డిఫరెన్సెస్ ఏంటనేది మీకు కనిపిస్తూ ఉంటాయి, అవి కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. స్టెబిలైజేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ దీనికి కెమెరాస్ ఒక పాయింట్ అయితే, ఇంకొక పాయింట్ దీంట్లో ఉండే గూగుల్ ఫొటోస్ యాప్. మనం జనరల్గా మన అన్ని ఫోన్స్లో గూగుల్ ఫొటోస్ యాప్స్ ఉంటాయి, కానీ వాటిలో మీకు కొన్ని ఫీచర్స్ మాత్రమే లిమిటెడ్గా ఉంటాయి. మిగతా అన్ని మీరు గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే వర్క్ చేస్తాయి కదా. కానీ ఈ ఫోన్లో మీకు అన్నీ ఫ్రీగానే వస్తాయి. అండ్ దీంట్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ అయితే మీరు చేసుకోవచ్చు. ఎడిటింగ్లో మాత్రం నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. బ్లర్ ఉంటుంది, మ్యాజిక్ బ్లర్, మ్యాజిక్ ఎరేజర్, ఇలాంటి చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇక మ్యాజిక్ ఎరేజర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మ్యాజిక్ ఎరేజర్లో మనం అనుకోని ఒక సీనరీ దగ్గర ఫోటో దిగుతున్నాం అనుకోండి, బ్యాక్గ్రౌండ్లో ఏదైనా అనుకోని ఆబ్జెక్ట్ కానీ మనిషి కానీ వచ్చారనుకోండి, ఆ పర్టికులర్ పాయింట్ని వితౌట్ ఆ ఫ్రేమ్ని డిస్టర్బ్ చేయకుండా, బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇమేజ్ని డిస్టర్బ్ చేయకుండా అది యాజ్ టీజ్గా రిమూవ్ చేస్తుంది. ఇదే దీంట్లో ఉన్న నెక్స్ట్ లెవెల్ ఫీచర్ అనమాట మ్యాజిక్ ఎరేజరు. సో ఈ మ్యాజిక్ ఎరేజర్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ ఫీచర్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఈ ఫోన్ మెయిన్ కెమెరాస్ అండ్ గూగుల్ ఫొటోస్ యాప్లో ఉన్న అడ్వాన్స్డ్ ఎడిటింగ్ టూల్స్ అనమాట, ఇవి చాలా చాలా బాగుంటాయి. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ దీనికి కూడా 4K వీడియో రికార్డింగ్ అయితే ఉంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 4K at 30 FPS మీకు ఫ్రంట్ కెమెరా కూడా రికార్డ్ చేస్తుంది అనమాట. ఫొటోస్ బాగున్నాయి అండ్ వీడియో క్వాలిటీ కూడా ఫ్రంట్ సైడ్ చాలా చాలా బాగుంటుంది. ఇది కెమెరా ఈ ఫోన్లో ఒక 9 పాయింట్స్, ఒక 10 పాయింట్స్ వేసుకుంటే నేను 9.9 కెమెరాకే ఇస్తారనమాట, అంత బాగుంది కెమెరా దీంట్లో మాత్రం. అండ్ కమింగ్ టు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, దీంట్లో వాడిన ప్రాసెసర్ గూగుల్ టెన్సార్ G2 ప్రాసెసర్. ఇది యాక్చువల్గా ఎగ్జోస్ మేక్ అండ్ మీకు కస్టమైజ్డ్ వర్షన్ అనమాట. అండ్ దీంట్లో మాలి గ్రాఫిక్స్తో వస్తుంది. అండ్ దీంట్లో ప్రాసెసర్ మాత్రం 5nm ప్రాసెసర్ ఇచ్చారు, పవర్ఫుల్ ప్రాసెసర్ ఇచ్చారు, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. కాకపోతే హీట్ మాత్రం బాగా అవుతుంది, ఎగ్జాస్ కదా ఆ మాత్రం ఉంటుంది. మీకు మామూలుగా గేమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు నాకు 37 డిగ్రీలకు వెళ్ళింది, ఫోన్ మాత్రం బాగా హీట్ అవుతుంది.
ఇది మాత్రం నేను బాగా నోటీస్ చేశాను. అండ్ రీసెంట్గా గూగుల్ వాళ్ళు కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారు, హీట్ అయితే ఉందని చెప్పి. దాన్ని సార్ట్అవుట్ చేస్తారు విత్ ఇన్ షార్ట్ టైంలో, ఒక అప్డేట్ రూపంలో ఇచ్చి సార్ట్అవుట్ చేస్తామని చెప్పారు. సో ప్రజెంట్కి అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ఓఎస్ వర్షన్కి, ప్రజెంట్ ఉన్న బిల్డ్ వర్షన్కి అయితే హీట్ అనేది చాలా బాగుంది, హీట్ బాగా అవుతుంది, కొంచెం ఓపిక పట్టాలి. విత్ ఇన్ షార్ట్ టైంలో దీనికి ఫిక్స్ అనేది వీళ్ళు తీసుకొస్తారు. ప్రాసెసర్ మాత్రం రెగ్యులర్ మనం యాప్స్ లోడ్ చేస్తున్నప్పుడు, మిగతా అంతప్పుడు కూడా మామూలుగా విత్ ఇన్ ద ఇంటర్ఫేస్ వెళ్తున్నప్పుడు కెమెరా ఓపెన్ చేసి ఒక 5 నిమిషాలు వాడుతుంటే కూడా హీట్ అయితే అవుతుంది. అదైతే నేను అబ్జర్వ్ చేశాను. సో దీన్ని మీరు త్వరగా సార్ట్అవుట్ చేస్తే బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. యాప్ ప్రాసెసర్ ఫాస్ట్గానే ఉంటుంది, కాకపోతే కొంచెం హీట్ అవుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో మీకు 4385 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ మనకి బాక్స్లో రాదు, అది మాత్రం మీకు ముందు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఛార్జర్ ఏదన్నా మంచి బ్రాండెడ్ ఛార్జర్ కొనుక్కోండి సరిపోతుంది. అండ్ దీంట్లో యూఐ విషయానికి వెళ్తే ఇది Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. నెక్స్ట్ 5 years పాటు అప్డేట్స్ అయితే వీళ్ళు రోల్అవుట్ చేస్తారు. అది దాంట్లో విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అయితే గూగుల్ ఫోన్స్కి ఉండదు. అప్డేట్స్ రెగ్యులర్గా రోల్అవుట్ చేస్తారు. ఎవ్రీ మంత్ సెక్యూరిటీ ప్యాచెస్ ఆన్ టైం వస్తాయి, పర్ఫెక్ట్గా ఉంటుంది అప్డేట్స్ విషయంలో మాత్రం. అండ్ ఆల్రెడీ గూగుల్ Android 14కి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ దీనికి అవైలబుల్గా ఉంది. మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా Android 14లో కూడా జంప్ అవ్వచ్చు. సో ఇంకా యూఐలో చాలా ఫీచర్స్ ఉంటాయి. యూఐ చాలా ఫాస్ట్గా ఉంటుంది, డైనమిక్ థీమింగ్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ చాలా స్మూత్గా ఉంటుంది. మీకు అనవసరమైన యాప్ ఒక్కటి కూడా ఉండదు, చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ చాలా స్మూత్గా అయితే అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఈ ఫోన్లో పాజిటివ్స్ ఏంటంటే దీని కెమెరాసే మెయిన్. ఫస్ట్ మాట్లాడాల్సిందే కెమెరా. అండ్ యూఐ చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా దీని హ్యాప్టిక్స్ కూడా చాలా చాలా ప్రీమియంగా ఉంటాయి. హ్యాప్టిక్స్ మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. దీంట్లో కనిపించిన నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ప్రాసెసర్ మాత్రం హీట్ అవుతుంది, అది మాత్రం విత్ ఇన్ షార్ట్ టైంలో వీళ్ళు సార్ట్అవుట్ చేస్తే బెటర్. అండ్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీకు ఈ ఫోన్ నచ్చి ఓకే బాగుంది, కెమెరాలు బాగున్నాయి అనుకుంటే మాత్రం సెప్టెంబర్ వరకు వెయిట్ చేయండి. మీకు ఇది ఖచ్చితంగా 30,000 రూపాయల బడ్జెట్లోకి వచ్చే అవకాశం 100% ఉంటుంది. గత 3 సీజన్స్ నుంచి అలాగే జరుగుతుంది, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. డీల్స్ ఛానల్ యాక్టివ్గా ఉండండి, ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, డీల్ రాగానే మీకు పోస్ట్ చేస్తాను, అప్పుడు దీన్ని లూట్ చేసేయండి. ఇది పిక్సెల్ 7aకి సంబంధించిన నా అబ్జర్వేషన్స్ అనమాట విత్ ఇన్ 48 అవర్స్లో. సో మీకేమనిపించిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.